రెండు నిజమే. మన బుర్ర కొంచెం జాగ్రత్తగా తెచ్చుకోవాలి నచ్చేటప్పుడు. ఆవు తెల్లగా ఇంకోడు ఆవు నల్లగా ఉంటుంది. అంటే మూడు వాడు తెలుసుకోవాల్సింది ఆవు మట్టలుగా ఉంటుంది తెలుసుకోవాలి. దుడ్డు దాన్ని అంటే తెల్లటి భాగం ఉంది, ఆవు తెలియదు కదా. నల్లటి భాగం ఉంది, ఓడేమో నవ్వడానికి ఆవు తెల్లగా ఉందన్న. ఇంకోటి అదే ఆవు చూసి ఆవు నల్లగా ఉందన్నమాట. మూడో ఆవు బుద్ధి తెల్లగా ఉంటే ఏం తెలుస్తుంది, ఆవు మట్టలుగా ఉంటుంది తెలుస్తుంది. లేకపోతే ఇంట్లో ఎదురైతే ఏది రెండో కాన్సెప్ట్ అని అనిపిస్తుంది. జాగ్రత్తటువంటి మహానుభావుడు ఆయన ఇచ్చిన ఉపదేశంలో అదే చెప్పాడు. బ్రహ్మోపదేశానికి అర్హత మనకు రావాలంటే ప్రపంచంలో మనం తెలుసుకుంటున్నటువంటి విషయాలన్నీ కూడాను కొత్త విషయం తెలిస్తే పాత విషయం రహితానికి పోతుందనేటువంటి దుర్బుద్ధిలో ఉంటాను కొంతకాలం. ఏదైనా మహావిషయం కొత్త పాయింట్ తెలిస్తే పాత పాయింట్ మ్యాచ్ అయిపోతుంది. కొంతకాలం పోయే తెలుస్తుంది. కొత్త పాయింట్ హెచ్చరించిన దాని వెలుగులో పాత పాయింట్ అంతకంటే బాగా అర్థమయ్యే రోజు వస్తున్నాయి. ఈ మార్పు రావాలి మనలో. ఇదివరకు మనం విన్నటువంటి మనం ఎరుగున్న విషయాలు కాక ఇంకో కొత్తది మన బుర్రకి ఎవడన్నా తెచ్చి పెట్టారనుకోండి. దానివల్ల ఏం జరగాలి, అంతకుముందు మనం విన్నవన్నీ కూడాను ఇంకా ఎక్కువ వాటి మీద వెలుగుబడి ఇంకా బాగా అర్థం అవ్వాలి. కానీ ఇందులో అది కొట్టేయడం ఇది కొట్టేయడం అనేటువంటి దుర్పతి పోతుంది. అదే నేను కూడా ఉపదేశిస్తున్నాడు. ఉభయ సత్య క్షత్రియ ఏకక్షి ఈ రెండు కూడాను సత్యాన్ని చెప్పి తెలుసుకున్నా. యాజ్ఞ ప్రవృత్తే మోహో మృత్యు సమతోయం కవీనా. ఈ మహానుభావుడు కవులు అంటే జగదాచార్యులు, ఋషులు, ద్రష్టలు అయినటువంటి వాళ్ళు మృత్యువుతో పోరాడుతున్నారు, మృత్యువుతో జయిస్తున్నారని చెప్పిన మాటకి అర్థం ఏంటంటే వారికి మృత్యు అంటే మోహం అంటే ఏమరుపాటు చెందుట అని అర్థం. ఏమరుపాటు చెందుట అనేటువంటిది వేరే ఒక వస్తువు ఉంటుంది అక్కడ ఉండదు కనుక మృత్యువు లేదన్నవాడు కాబట్టి వాడు అన్నాడు. కానీ ఏమరుపాటు పడుతున్నారు అనేటువంటిది పట్టం ఉంది కదా, పొరపాటు అది పడ్డవాడు చూస్తుంది. కానీ పొరపాటు పట్టం అంటే ఎలా ఉంటుంది, తెల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా నల్లగా ఏమి విరుస్తావు. లేదంటే పొరపాటు పట్టడం వస్తువు ఉందా లేదండి ఉందా అది నేను చెప్తున్నాను. మృత్యువు లేదంటే కానీ పొరపాటు పట్టం అనేటువంటి జరుగుతుందా జరగదా జరుగుతుంది. కనుకనే పొరపాటు పట్టాన్ని మృత్యు అని నేను చెబుతున్నాను. కొంచెం ఒళ్ళు దగ్గర అర్థం చేసుకుంటే వాడు చెప్పింది రైతే వీడు చెప్పింది రైతే అని తెలుస్తున్నాను. అంటే మృత్యువు లేరు అన్నవాడు ఏమని చెబుతున్నారు, అసలు ఒక వస్తువు ప్రత్యేకంగా మృత్యు అనేటువంటిది ఒక దేవత లేకపోతే ఒక జంతువు చంపేటువంటిదో ఒక పేరు పాము లాంటిది ఏమీ లేదండి. కానీ మనం మృత్యువుని తయారు చేసుకుంటాం అనేది ఉన్నది. అది చేసుకోకుండా ఉండాలని చెప్పబోతున్నారు. కనుక లేదని చెప్పిన వాడేమో మృత్యువుని వేరే ఒక వస్తువు లేదని చెప్పాడు, మనం తయారు చేసుకునేది కాదు. ఉన్నదని చెప్పేవాడేమో నువ్వు తయారు చేసుకుంటున్నావు ఒకటి ఉంటుందని చెప్పబోతున్నాడు. ఈ రెండు కలిసి అర్థం చేసుకోమని. కనుక ప్రమాదం వై మృత్యు అహం నేను చెప్పినటువంటి నిర్వచనం ప్రకారం ప్రమాదం అంటే పొరపాటును మృత్యు అని నేను అంటున్నాను. పొరపాటు చేయడం పేరు మృత్యు అని నేను అంటున్నాను. ఉందో లేదో నువ్వు చెప్పుకున్నాను. నువ్వు పొరపాటు చేస్తే ఉంది అనమాట, చేయకపోతే లేదనమాట. ఉంటో లేదో ఏదో ఒకటే రైట్ అవుతుంది కానీ చేద్దాం. నువ్వు పొరపాటు చేస్తే ఒకటి రైట్ అవుతుంది, పొరపాటు చేయకపోతే రెండోది రైట్ అవుతుంది. రెండు ఉంటాయి. ఉంటే జాగ్రత్తగా చూసుకో. ఆకలి ఉందా లేదా అంటే అన్నం తినకపోతే ఆకలి ఉంటే తింటే లేదు. ఇదేమిటంటే ఆయన ఆకలి లేదంటున్నాడు, ఈయన ఆకలి ఉందంటాడు. రెండు రైట్ అవుతాయంటే అవుతాయి రెండు. ఆయనకేముంది ఇది లేదు. అట్లాగే దేవుడు ఉన్నాడు దేవుడు లేడని కూడా. వాడికేమో దేవుడు ఉన్నాడు, వాడికేమో దేవుడు లేడన్నాడు. ఏది రైట్ అంటే వాడికి ఎదురైతే వీడికి ఎదురైతే ఇది అది రెండింటిని చూస్తామని పరావర దృష్టి అనేటువంటి దృష్టి పరావరే విద్యతే హృదయ గ్రంథి. హృదయంలో ఉన్న గ్రంథివేదం జరుగుతుంది. ఈ ఇద్దరిని కూడా ఇద్దరిలో ఉన్న అంతర్యాన్ని కనిపిస్తే ఈ ఇద్దరిలో ఏదో ఒక పార్టీకి ఏ పార్టీ లేదు ఏ పార్టీ తప్పు అనేటువంటి కోర్టు బుద్ధి మనకు ఉన్నట్లయితే దొరకండి. ఎలక్షన్ బుద్ధి, కోర్టు బుద్ధి, పార్టీ బుద్ధి ఎలా కనుక సదా ప్రమాదం మృత్యు అహం పొరపాటు పడటమే మృత్యు అని నేను నిర్వచనం చేసి నా శిష్యులకి చేస్తున్నాను. సదా ప్రమాదం అమృతత్వం అప్రమాదం అంటే పొరపాటు పడకుండా ఉంటాం అనేటువంటిది, అమృతత్వం అంటే మృత్యువు లేకుండా ఉంటామని నేను ఉపదేశం చేశాను. నేను నా శిష్యులకు ఉపదేశం చేసింది ఏమిటంటే అని ఆయన చెబుతున్నాడు. పొరపాటు పడటం పేరు మృత్యు అన్నాడు, పొరపాటు పడకుండా ఉండటం పేరు అమృతత్వం అన్నాడు. ఎవరైనా సరే పొరపాటు పడినప్పుడు మృత్యువులో ఉన్నట్లు లెక్క, పొరపాటు పడనప్పుడు అమృతత్వంలో ఉన్నట్లు లెక్క. అంతేగాని
ఒకడు పొరపాట్లో పడితే మృత్యులో పడ్డాడు కనుక వీడు బతకడానికి వీల్లేదు, అవతల పారింది అంటానికి వీల్లేదు. లేదా ఒకడు అమృతత్వంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ వీడు చెడిపోడు అంటానికి వీల్లేదు. నిరంతరం పొరపాటు పడకుండా ఉన్నటువంటి స్థితిలో ఉంటే అమృతత్వంలో ఉంటారని నేను చూస్తున్నాను. అంటే సైకిల్ మీద ఎడుతున్నాడు అనుకోండి, సైకిల్ తొక్కుతూ పెడుతున్నటువంటి వాళ్ళకి సైకిల్ నుంచి పడతారు అన్నాడు, వద్దే పడ్డా. ఇంకోడు ఎదుగు పడతారని నేను పడలేదు. ఏది లేదంటే వాళ్ళ దొరికితే పట్టడం, వీళ్ళ దొరికితే పడతారు. అదేంటంటే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు. 50 మైళ్ళు అలాగా మెడిపోతూనే డ్రైవ్ చేశానండి. 50 మైళ్ళు అయ్యాక ఒక 5 నిమిషాలు నిద్ర వచ్చింది, యాక్సిడెంట్ అయింది. ఎక్కడ నిద్ర వస్తుందో అక్కడ యాక్సిడెంట్ అవుతుంది అనేది తప్పదు. 50 మైళ్ళు నిద్ర రాకుండా ఉన్నాను కదా అంటే ఏం లాభం లేదు. మనం ఒక స్టాండర్డ్కి వచ్చాం కదా, యోగాభ్యాసంగా ఒక లెవెల్కి వచ్చాం కదా అంటే తను మోసం చేసుకుంటున్నాడు, మధ్యపూర్తి మారేడుకాయ చేసుకుంటున్నాడు అని అర్థం. లెవెల్కి రావడం అనేది ఉండదు, జాగ్రత్తగా ఉంది. అంటే అది చేస్తున్న వాళ్ళు లెవెల్ ఉంటుంది, మనం లెవెల్కి వచ్చామనేది కరెక్ట్గా పడిపోతాం, బ్యారికేడ్ పడ్డాం. స్టాండర్డ్కి వచ్చారు కదా, స్టాండర్డ్ ఈ పార్టీలు ఉద్యోగాలు ప్రమోషన్లు స్టాండర్డ్ ఏముంటాయి. ఒక 40 ఏళ్ళు వాళ్ళు యోగాభ్యాసం చేశారు, వాళ్ళు లెవెల్కి వచ్చారు, లెవెల్కి ఇక్కడ ఉండవు. ఏ లెవెల్లో చేస్తూ ఉంటే ఆ లెవెల్లో చేస్తున్నాడు, ఆ లెవెల్లో ఉంటాడు. అది వదిలిపెడితే 50 మైళ్ళు డ్రైవ్ చేసిన తర్వాత నిద్రపోతే అయిపోతుంది. అయితే ఎన్నాళ్ళు యోగాభ్యాసం చేస్తే ఇలాంటి పతనం చెందకుండా ఉండే స్థితి వస్తుందని అంటే ఎన్నాళ్ళు చేసినా రాదు. పతనం చెందకుండా ప్రతిరోజు చూసుకుంటూ ఉండాలి. అది మృత్యువు లేకపోవడం మనం చూసుకుంటారు. పొరపాటు పట్టడం అనేది పడినప్పుడు మృత్యు వచ్చినట్లు లెక్క, పొరపాటు పడలేదంటే మృత్యువు రానట్లు లెక్క. పొరపాటు ఏంటండి? ఏం పొరపాటు? అక్కడే మీరు ఏది తీసుకొస్తాను, కొంచెం కట్టలు జపంలో కూర్చోబెట్టుకుని దేశానికి తాగేసి ఇవ్వండి అన్నాడు ఆయన. పేరు సంగతి అడిగితే ఏం లేదు, నన్ను మార్నింగ్ నుంచి రాయించడం లేదు, అక్కడ ఆలోచించున్నాం. ఏమైందంటే ముందు వాడిని దత్తత చేస్తున్నారు, అది ఎక్కడికి పోతున్నాను 10 పేరు రాస్తారు. బయటగా ఉంటున్నారు. ఇప్పుడు వాడి సాహిత్యం కట్టండి, వాడి వాడే కట్టారు. నాయకి వాడు అమ్మకి ఆ సాహిత్య కట్టాను అనుకుంటాము, విశ్వాసాలకి వాడు గురువుకి కట్టేస్తారు. ఫీజు ఉంటుంది, సాహిత్యం పని చేస్తుందా ఏమైందిగా అంటే ఎత్తుకు పని చేయదు. అంటే మీరు నేను గురువు చేస్తున్నదే 10 పేరు ఆస్తి ఎందుకు కట్టాం, వాడిని ఎందుకు దత్తత చేస్తున్నాం, ఆస్తి ఇంకోటి పోతుంది. నువ్వు ఇంకోటి కదా, నీకు ఇంకోటి దొరుకుతుంది, నీ బుర్రలో ఉంది. మీరు ఇంకోటి కదా, ఇంకోటి ఒక ఫోటోతో కట్టుకుని పుడతాడే, పుట్టేటప్పుడు ఇంకోడు అని రాసుకుంటుంది వాడి మీద. ఇంకోటి పోకుండా అనే దొరుకుతుంది దగ్గర ఎక్కడుందో అప్పుడు ఆ చంద్రపోయి సంగతి తర్వాత ఇంకోటి అక్కడ వస్తున్నా వస్తాడు, వచ్చేవాడు ఆ దత్తపుత్రుడితో వచ్చేవాడు. మన బోటులో గోడ వేస్తున్నప్పుడు మా దగ్గర దిగుచేసి మన సైనికులు ఏడవడానికని కూలీలు పెట్టి ఏడిపిస్తారు. మనకి 2 రూపాయలు ఇచ్చారు, 2 రూపాయలు ఎదురించారట. ఏదో ఏడుస్తున్నారంటే వాళ్ళ అబ్బాయి పోయాడు, వాళ్ళ నాన్న పోయాడు ఏడుస్తున్నావు అన్నమాట. నువ్వే ఏడుస్తున్నావంటే డబ్బులు చేపిస్తున్నావు, వాళ్ళు ఏడవడానికి టైం లేదు. పొరపాటు ఎక్కడ ఉంది? ఈ ఆస్తి బయటకు పోతుంది ఎవరు వాళ్ళు దత్తత చేసుకుంటున్నారని ఉంది. అయితే ఆస్తి పారేసుకోకూడదు. నువ్వు ఆ సంపాదించిన నువ్వు ఎక్కడుంది ఆస్తి, నువ్వు బతకలేదా సంపాదించిన? మరి సంపాదించిన తర్వాత ఇంతవరకు నువ్వు డబ్బులు ఏం చేసావు? నిజంగా ఏం చేసావు? ఇల్లు, తిండి, బట్ట, నీకు నీ వారికి. అదే ఈ ఆస్తితో చేయకపోయారు, ఎవరికైనా రాసేకూడదు. కానీ ఎవరికైనా రాసే దొరుకుతుంది. ఏంటంటే వాడు దాన్ని ఎవరిబడి నీ ఇంట్లో శానిటైజ్ చేస్తారంటే ఎందుకు మీ దగ్గర ఉన్నప్పుడు తప్పకుండా జరుగుతుంది. ఇది పొరపాటు. ఈ పొరపాటుగా జరిగిస్తుంది. కానీ యాక్సిడెంట్ చేసాం కదా, దస్తావేజులు అది కాంపు చుట్టూ పెట్టి వేయడం కదా అనిపిస్తుంది. అలాగే ఈ ఆస్తి అనుకున్నాడు పొరపాటు. ఏది ఈ 75 ఎకరాల మాట్లాడింది వీడి పేరు రాసేసారు. ఆ పొలం నాదే. పొలం పని చూస్తే నువ్వు పొలం దగ్గర చేస్తున్నావా, పొలం దగ్గరికి వస్తుంది. పొలం దగ్గర బట్టి నువ్వు పొలం పడి పొలం
అల్టిమేట్గా ఎదురుగా అవుతుంది. పొరపాటు అది వచ్చి చూసుకోవాలి. ఈ ఆస్తి నమ్ముకొని బతుకుతున్నాం. జుట్టు గిట్టాలు గడ్డం పెరిగితే అది నేను పోషిస్తున్నాయా? నీ మీద ఆధారపడి జరిగినటువంటి వెలుగులో నేను పోషిస్తున్నాయని అనుకుంటే ఎంతో నువ్వు సంపాదించినటువంటి ఆస్తి వల్ల నువ్వు బతుకుతున్నావు అనుకున్నా అంటే కదా నీ మీద ఆధారపడ్డది. ఇది పొరపాటు. ఇది పొరపాటు అంటే మనకి 50 ఎకరాలు ఇంకా పర్వాలేదు. పర్వాలేదు. మనకి తెలంగాణ వచ్చేటువంటి గుర్తుంటే పర్వాలేదు. మన లోపల ఉంటుంది పర్వం ఉంటాం లేకపోవడం అనేది 20 ఎకరాలు ఉండదు. ఈ పొరపాటు రావాలి. మనకి 1200 రూపాయలు జీతం ఇచ్చేటువంటి ఉద్యోగం ఉంటేనే మనకే ఉంటాడు. 20,000 ఎకరాలు ఉపయోగిస్తాం. ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారు? రేపు అంటే చేస్తారు. ఏదైతే తుడుగు చేస్తుంది అలా తగ్గబడాలి. అవును వచ్చారు లేదు. గాంధీంచడం భూషించడం తప్ప అధ్యక్షుడు కోపం వస్తే ఏమవుతుంది? తెలుగు తెచ్చుకుంటాడు నిలబెట్టుకున్నాడు. పొరపాటు అంటే బ్యాంకు బ్యాలెన్స్ తప్పు ఇలా అనుకుంటున్నాడు. అంటే గుడ్డలో రేపనుకున్నాడు కాదు. బ్యాంకు పుస్తకం జేబులో పెట్టమని అంటారు. పాపం మాట పడిపోయింది, కూర్చొని పడిపోయింది. రాస్తూ ఏదైనా అంత ముందు రోజు వరకు రాస్తూ ఉండేవాట. అది కూడా అయిపోయింది. అది ఎడం చేత ఇలా ఎడం పక్క చదువుకుంటుంటే కాకి వచ్చే నొప్పిగా ఉంది అనుకున్నాడు. గుండె నొప్పిగా ఉంటాం ఉన్నవాడు నిజంగా దేనికి నొప్పిగా ఉంది. ఇక్కడ ఎక్కడ పుస్తకం ఇలా గట్టిగా పట్టుకుని పోతా అలాగని బతికేస్తాను బ్యాంకు పుస్తకం. ఇది పొరపాటు అంటే ఏం చేస్తున్నాడు? ఏమిటి నా భార్య మరి నేను చెప్పినట్టే ఆవిడ వినాలి. ఆవిడ అదే ముఖ్యండి ఎవరు ఇది నా భర్త నేను చెప్పినట్టే ఆయన వినాలి అనేది చెప్పినట్టు వినబడుతున్నారు. తర్వాత చుట్టుపక్కలంతా లేచేస్తా దేవుడితో సమానం చేస్తున్నాను. నేను మంచిదాన్ని అయితే నేను చెప్పినట్టు ఆయన వినకపోతే ఆయన పోతాడు. ఆయన మంచివాడే ఏ మంచిదని కాకపోతే నా మాత్రం ఉంటాను పోతుంది. ఏదొచ్చి వాడికే మూడింది. మరి భార్యని ఎంతగానో ప్రేమించారు. ఎప్పుడు పెళ్లి కాకుండా తన భార్య కట్టముందు ఎంతగానో ప్రేమించారు. అహోరాత్రాలు తప్పించి పెళ్లి చేస్తారు. అయిపోయింది. ఆఫీస్కి వచ్చి కూతురు మొదలు ఇంటికి వెళ్ళి లోపల తినే చేస్తాం. నేను ఈ ఆఫీస్లో ఉండగా నా భార్య ఎక్కడ ఏం తిరుగుతుందో ఎవరితో మాట్లాడుతుందో. కానీ భార్య సుఖం ఇస్తున్నదా పెళ్లి కాకముందుకు సుఖం ఇస్తుంది కానీ భార్య భార్య ఎప్పటికిందా. పెళ్లి అయిన తర్వాత భార్య ఏమి కానీ దుఃఖం ఇస్తుంది. ఆవిడ ఎవరైతే తెచ్చుకుంటున్నారు ఆవిడ ఆఫీసులో ఉన్నంతసేపు ఆవిడ ఎక్కడికి వెళ్తుందో ఎవరితో మాట్లాడుతుందో ఏం చేస్తుందో. నిజంగా ఏమన్నా మాట్లాడేమన్నా చేస్తే నువ్వు చేయలేదు యూస్లెస్ అని చెప్పి తూర్పు నిజం పెట్టాలి. ఇది పొరపాటు. ఇది పొరపాట్లు జరగడం అంటే ఇక్కడ అలాగే వారెవరు మా అడగండి భార్య అనేది ఆమెలో ఉండే వీటిలో ఉంది. ఆవిడకైనా భార్య అయితే ఎవరికైనా భార్య ఉంది. కానీ వీడికి కనుక వీడి మనస్సులో ఉంది భార్యాత్వం ఆవిడలో లేదు. కానీ ఎక్కడ పొరపాటు ఎక్కడ పడుతున్నాడో ఆమె శరీరం మీద ఉందనుకుంటాడు భార్యాత్వం. ఈయన మా అల్లుడండి. అల్లుడు అనేది వీడి భావన. భర్త అనేది భార్య మనస్సులో ఉన్న భావన, భార్య అనేది భర్త మనస్సులో ఉన్న భావన.
కొడుకు అనేది తండ్రి మనసులో ఉన్న భావన, కానీ ఎదటి వాళ్ళ మీద పెట్టి చూస్తున్నాం ఈ సుతరికాలు ఇవన్నీ కూడా. ఇది పొరపాటు. భార్య చూసి ఆఫీస్కి వెళ్ళడం కూడా మనకి చేస్తాయి. ఓ వయస్సు అంటే కొత్తగా వివాహం ఉంది, భార్య కాపురానికి వచ్చింది. కచ్చిత్ కాంతావిరహగుణ అధికార ప్రమత్త. ఆ భార్యను వదిలిపెట్టున్నాక ఊరికి గ్రాడ్యుయేట్ సీఎల్ పెడుతున్నారు. అయిపోయిన గ్రాడ్యుయేట్ ఇంక తర్వాత ఏం జరుగుతుందో ఆ సమకట్టుకోండి కనుక మనం చూసేది అక్కడ రామగిరిలో పడేది బాగుపడతారు కదా తానే. ఆ రామగిరిని చేరుకోవాలని బాగుపడతారు. రామగిరి యాత్రేసు జనగతరయ స్నానపుణ్యోదకేసు. సీతాదేవి స్నానం చేసిన పరమ పవిత్రమైనటువంటి కోనేరు ఉన్నది, బాగుపడతారు. అందులో మరో ఏడాది పడేది చూసేది. అలాగా భార్య అంటే విరహపత్రం ఉద్యోగం చేస్తున్నది. భార్య మీద విరహపత్రం అనేటువంటిది భార్య శరీరంలో ఉండే వీడి మనసులో ఉంది. ఆఫీస్ జరగకుండా ఉండడం దాకా మనస్సు తీసులాట పుట్టించడం లేదా ఆవిడ శరీరంలో రక్తంలోనే ఉన్నదైతే ప్రతి భార్య ప్రతి కొత్త పుట్టించలేదు. పెళ్లి ఏంటంటే వారు ఇది ఒక పని అంట. అప్పటికి గవర్నమెంట్ వాళ్ళు కూడా పెళ్లి అయిన వరకు అప్పటికి రిటైర్మెంట్ పెట్టుకుంటుంది. కొన్నాళ్ళకి రూల్ మారుతుంది. ఎవరైనా పెళ్లి వరకు ఉద్యోగం చేయడం అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఎత్తేస్తారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళ వరకు ఎత్తేసి పెళ్లి ఎవరికి. అప్పుడు కొంతమంది బుద్ధిమంతులు ఏం చేస్తారు, 72 సంవత్సరాలు ఆఫీస్కి వెళుతున్నట్ట. లెక్కలు ఏంటంటే భార్యాత్వం అనేది ఎవరు ఏంటంటే దీని మనసులో ఆరోపణ చేస్తుంది. ఇది చెయ్యి ఎవరికి మనకి కానీ దానికి ఏమి తెలియదు. చేతిలో మంచుగడ్డ పెట్టుకున్నాం, ఇది చల్లగా ఉంది. మంచుగడ్డ చల్లగా ఉందా మన చేతికి చల్లగా ఉందా ఆలోచించాం. మంచుగడ్డ చల్లగా ఉంటే గడ్డ అది ఒడికి కట్టుకోలేదు అసలు మంచుగడ్డ అయిపోతుంది. మంచుగడ్డే చదివిస్తే దానికి తెలియదు, కానీ మన చేతికి చల్లగా ఉంది. నిప్పు వేడిగా ఉంటుంది. నిప్పు వేడిగా ఉంటే అది మంది పెట్టుకోవాలి, మన వేడికి వేడిగా ఉంటుంది. కానీ పొరపాటు అంటే తేడా చేస్తే మనం చేసేవన్నీ కూడా ఈ సర్దుకోవాలని చెప్పాడు. ఈ సర్దుకుంటే ఎలాగో తర్వాత చూద్దాం. అందుకని ప్రమాదం వైవి మృత్యు అహం ప్రవీ. ప్రమాదం మృత్యు అని చెప్పి నేను చెబుతున్నాను. తదా అప్రమాద అమృతత్వం ప్రవీ. ఈ పొరపాటు చేయకుండా జీవితం జీవించడం అంటే ఏమిటో దాన్ని అమృతత్వంలో జీవించడం అని అంటారు. దాని సంగతి రేపు వెళ్ళిపోతున్నాను. ప్రపంచానికి బ్రహ్మవిద్యా ప్రవర్తకులైన వారు నలుగురు: సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్ సుజాతుడు. ఈ నలుగురు బ్రహ్మ యొక్క చతుర్ముఖం నుండి ఉద్భవించినటువంటి వారు. వీరు కాక బ్రహ్మ నుంచి మానస పుత్రుడు నారదుడు. ఈయన ఈ నలుగురు కుమారుల కన్నా పైన బ్రహ్మ విద్యా ప్రవర్తకులైనటువంటి ఆది గురువు. ఇది ఈ ప్రపంచంలో బ్రహ్మ విద్యకు సంబంధించిన ఏ సంప్రదాయానికైనా మూల సంప్రదాయం ఇది. ఈ నలుగురు కుమారులకు కానీ నారదుల వారికి కానీ శిష్యులైన వారికో శిష్యులైన వారికో వారి పరంపరకు సంబంధించినటువంటి వారికో సంబంధించి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి బ్రహ్మ విద్య అయినా సరే, అంటే ఏ దేశంలో ఉన్నదైనా సరే, అంటే హిందూ మతానికి సంబంధించినది, క్రైస్తవ మతానికి సంబంధించినది, మహమ్మదీయ మతానికి సంబంధించినది అనే అర్థం కాదు. ఈ మతములకు అతీతమైనది, ఈ మతములతో సంబంధం లేనిది సనాతన ధర్మము లేక శాశ్వత ధర్మము అని చెప్పబడేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని వేద ధర్మము అని అంటారు. ఆ వేద ధర్మంలో హిందూ మతం కూడా లేదు. మనం వేదంలో కానీ ఉపనిషత్తులు పురాణముల్లో ఎక్కడ చూసినా మన భూతత్వం వేసి వెతికినా కూడా హిందూ మతం అనేటువంటి పేరు ఎక్కడ ఉండదు. మనం కృత్రిమంగా తర్వాత కల్పించుకుని మనం అవమానించుకున్నాం, ఆ పేరు తెచ్చుకున్నాం. మతం కాదు మనది, సనాతనము శాశ్వతము అయినటువంటి మానవ ధర్మం. ఆ ధర్మానికి సంబంధించినటువంటిదే బ్రహ్మ విద్యా సంప్రదాయం. కానీ ఏదో ఒక మతానికి సంబంధించిన చిన్న సంకుచితమైనటువంటి విషయం కాదు. సర్వమానవులు ఆచరించేది, అనుష్ఠించేది, ఎవరినైనా ఉద్ధరించేటువంటిది దాన్ని వేద ధర్మము శాశ్వత ధర్మము అంటారు. లేదా ఒక సంప్రదాయాన్ని మాత్రం బద్దమై కట్టుబడి ఒక గురువు ఇచ్చినటువంటి మార్గంలో మాత్రం వెళ్ళేటువంటి దాన్ని మతం అని అంటారు. దానికి దీనికి తేడా ఉన్నది. మనకు ఉన్నది మతం కాదు, మనకు ఉన్నది ధర్మం. ఆ రెంటికి తేడా మనం గమనించి తెలుసుకోవాలి. అలాంటి శాశ్వత సనాతన ధర్మానికి ప్రవర్తకులు, ఉపదేశాలు అయినటువంటి వారు
4 వేదములు లాంటి వారు సనత్ కుమార, సనత్ సుజాత మొదలైనటువంటి వారు, సనక సనందన ఈ 4. పంచమ వేదం లాంటి వాడు నారదుల వారు. నారదుల నుంచి వ్యాసుల వారి ద్వారా పంచమ వేదం లోకానికి వచ్చింది. అలాంటి సనత్ సుజాతలను ధృతరాష్ట్రుడు ప్రశ్న వేశాడు. నిన్న చూసాం. ఆ వేసినటువంటి ప్రశ్న మళ్ళా చెబుతున్నాను. ఇది మీరు చేసేటువంటి ఉపదేశంలో గురువు గారు మృత్యువు లేదని చెప్పారట. మంచిదే లేకుండా ఉంటే. కానీ కొంతమంది మహానుభావులైన వాళ్ళు ఉపదేశించడం చూస్తే ఈ సత్కర్మలు చేస్తే మృత్యువుని తరిస్తాం, మృత్యువుని జయిస్తాం అని చెప్పి వాళ్ళు ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి, ఈ పనులు మానండి, పుణ్యకర్మలు ఆచరిస్తే అమృతత్వం వస్తుంది, పాపకర్మలు ఆచరిస్తే మృత్యు వస్తుంది, మృత్యువుని తరించేటువంటి మార్గం ఇది అని చెబుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది వ్యక్తులలో సంప్రదాయాలే కాకుండా మనకి వేదమునందు కూడా 2 సంప్రదాయాలు ఉన్నాయి. కఠోపనిషత్తు మనం తీసుకున్నట్లయితే కొడుకు మృత్యువు దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఇందులో నాచికేతు ఉపాఖ్యానం మనం చూస్తే తెలుస్తుంది. నాచికేతుడు అనేటువంటి కొడుకుని నాన్న నన్ను ఎవరికి దానం చేస్తారు అని 2-3 తడవలు అడిగేటవాడు. అప్పుడు అడిగితే తండ్రి కోపం వచ్చి నేను మృత్యువుకి దానం చేస్తాను అన్నట్ట. కనుక వేదంలోనే ఆ కథ ఉన్నది, మిగతా గ్రంథాల్లో ఉండటం కాదు. అంటే ఉపనిషత్తులు అంటే వేదముల్లో భాగమే కానీ మరొకటి కాదు. ఇట్లా 2 పరస్పర విరుద్ధములైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది సత్యం అని ప్రశ్న వేయడం చూసాం. చేస్తే ఆయన చెప్పినటువంటి సమాధానం నిన్న 2 సత్యమే. మనం చదువుకుంటంలో ఉన్నది అంతకంటే ఇంకేందు చూసుకుంటంలో ఉన్నది. ఒకే సత్యే క్షత్రియాద్య ప్రవృత్తే. 2 కూడాను సత్యమే. ఓ క్షత్రియుడా ఆద్య ప్రవృత్తములు అంటే మొట్టమొదటి నుంచి ప్రవర్తిస్తూ ఉన్నటువంటి మోహ మృత్యు సమ్మతో అయం కవి వినాం. మోహం అనేటువంటిదే మృత్యు అని చెప్పి మహానుభావులైనటువంటి కవులు అంటే జగద్గురువులు అంటే వేదవ్యాసాదులు, వైశంపాయనాదులు సంప్రదాయంలో ఇచ్చినటువంటి వాళ్ళు మోహమే మృత్యువునైనా అని వాళ్ళు చెప్పారు. నేను చెబుతున్నది ప్రమాదో వై మృత్యు అహం బ్రవీమి. పొరపాటు మృత్యు అంటేను పొరపాటు ఉన్న చేత మృత్యు ఉంటుంది, పొరపాటు లేని చోట మృత్యు ఉండదని నేను చెప్పాను. అందుచేత సదా అప్రమాదం అమృతత్వం బ్రవీమి. ప్రమాదం లేదు, పొరపాటు లేని చోట మృత్యువు లేదు, ఇది నేను చెప్పాను. అందుకని 2 సత్యం. అందుకని 2 సత్యం ఎట్లా అవుతాయండి చెప్తాను నేను. తర్వాత చెప్పేటువంటి వివరణలో ఇది తెలుస్తుంది. మృత్యు మనం తయారు చేసుకునే రోజు, ఆ తయారు చేసుకో మునుపు మృత్యు లేకుండా ఉన్న స్థితి ఒకటి 2 ఉన్నాయి. ఓకే, వంటింట్లో బియ్యం ఉన్నాయి, పప్పు ఉన్నది, ఉప్పు ఉన్నది, చింతపండు ఉన్నది, అన్నీ ఉన్నాయి. వీటితో డబ్బు చేసే పదార్థం తయారు చేసుకోవచ్చు, ప్రాణాన్ని పోషించి రక్షించేటువంటి ఆహార పదార్థం తయారు చేసుకోవచ్చు. కనుక ఆహార పదార్థాలు డబ్బా ఆరోగ్యం అని అడిగితే డబ్బు కాదు, ఆరోగ్యం కాదు. ఎందుకని డబ్బు కానీ ఆరోగ్యం కానీ వీరు తయారు చేసుకుంటూ ఉంటే కానీ అంతకు ముందు నా ఆహార పదార్థాల్లో లేదు. ఇక్కడ చెప్పినటువంటి సమాధానాన్ని మనం సమన్వయించుకోవాలి. మృత్యు ఉండడం లేకపోవడం అనేది నువ్వు తయారు చేస్తున్నది కానీ అంతకు ముందు ఉన్నటువంటి ఈ ప్రకృతి పురుషుల యొక్క సమాగమంలో కానీ పృథ్వీ వ్యాపస్యంలో వాయురాకాశాల్లో కానీ ఎక్కడా దీంతో ఉన్నటువంటిది కాదు. మృత్యు లేకపోవడం అందులో లేదు, మృత్యు ఉండటం అందులో లేదు. నువ్వు ఒకలా ఉంటే మృత్యు తెచ్చుకుంటావు, ఒకలా ఉంటే మృత్యు తెచ్చుకోవు. ఇది అని చెప్పింది. నేను చెప్పిన దాంట్లో ఉన్న తిరుగుడు ఇది అనమాట. తర్వాత ఇంకా దాన్ని వివరణ చేస్తున్నారు. ప్రమాదాత్వై అసురా పరాభవన్ అప్రమాదాత్ బ్రహ్మభూతాభవన్నితి నవై మృత్యురు వ్యాఘ్రైవత్తిజంతుం నశ్యస్య రూపముపలభ్యదేహ. ప్రమాదాత్వై పొరపాటు అని నేను చెప్పారు చూడండి. ఏమిటంటే పొరపాటు ఏమిటండి అనిపిస్తుంది. మన పొరపాటు ఏముందండి? మన అన్నం మనం తింటున్నాం, మన బట్ట మనం కట్టుకుంటున్నాం, మన ఇంట్లో మనం ఉంటున్నాం, మన సొంత ఇల్లు, ఇంకో పొరపాటు ఏంటి? కానీ నేను చూసాం అది కూడా వచ్చి మనం చేస్తున్న పొరపాట్లు ఏం తెలుస్తూ ఉంది. ఆ చేస్తున్న దాంట్లో ఈయన నా భార్య అని అన్నప్పుడు
ఓ 10 ఏళ్ళు అయిన తర్వాత ఆయన నేను కాదు అనుకున్నాను. మన దేశం దాంట్లో ఆ తెల్లవాళ్ళు చెరువు చూడండి, అలా తెల్లవి చెరువులో సామాన్యంగా చికాకులు ఉంటాయి. మరి మీరు నా భార్య అనుకున్నటువంటి వాడు గజం అవుతుంది, 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన తర్వాత నేను నీ భార్యను కాను, నాకు నచ్చిన వాడిని నేను చేసుకుంటాను, నీకు నచ్చినటువంటి దాన్ని నువ్వు చేసుకో అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ అమ్మాయిని కదిలిస్తే చదువుతుంది. వాళ్ళ దేశాల్లో నూటి కనీసం 30 మంది అలా దుర్భావమైనటువంటి బతుకుతూ ఉంటారు. దాన్ని చూసి అసహించుకుని రోజు ఇక్కడ ఉన్నటువంటి విషయాలు నేర్చుకుందామని అలాంటి వాళ్ళు మన దేశానికి వస్తూ ఉంటారు. తిరిగి మన వాళ్ళు పుత్రాష్ట్రులే ఆ దేశాలకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఆచరించేటువంటి స్థితి ఉంటారు. అందుకని ప్రమాదం ఎందుకు లేదు, పొరపాటు ఎందుకు లేదు. ఈవిడ నా భార్య అని అంటే పొరపాటు లేదు, కానీ వ్యవహార రీత్యా భార్య. అలా కాదండి, జన్మజన్మ నుంచి దంపతులుగా ఉంటూ ఉంటారు. పూర్వకర్మ నుంచి పూర్వజన్మలో దంపతులుగా పుడితే ఈ జన్మలో దంపతులుగా పుడతారు. ఇలాంటి కాకమ్మ కథలు మనం చాలా చెప్పుకుంటూ ఉంటాం. అసలు అన్న తమ్ముడు తల్లి తండ్రి మొదలైనటువంటి అన్ని కూడాను, భార్య భర్త ఈ సంబంధాలన్నీ కూడాను మనం కల్పించుకున్నది, కానీ అక్కడ ఉన్నది కాదని చెప్పి మనకి బ్రహ్మ విద్యా సంప్రదాయం శాస్త్రం చెబుతూ ఉన్నది. అలాంటప్పుడు పూర్వజన్మలో భార్యాభర్తలు అయితే ఈ జన్మలో భార్యాభర్తలు అవుతారు అంటే సినిమా జీవితానికి పనికొచ్చేటువంటి కబుర్లు తప్ప ఇవి అంత సత్యం ఉన్నటువంటి లేవు. ఏదో మూగ మనసుల దగ్గర నుంచి కూడా గుడ్డి మనసులు దాకా కథలు తీయడానికి పనికొస్తాయి. అయితే వీటిలో సత్యం లేదా, ఇది అన్న తమ్ముడు అంటే అన్న తమ్ముడు సత్యం ఉందా లేదా అంటే మీరు చెప్పినట్టే మృత్యు ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. చూడండి, అన్నగారు అరణ్యానికి వెళ్ళిపోతూ ఉంటే తమ్ముడు కూడా బయలుదేరి వెళ్ళాడు రామలక్ష్మణుడు. అంటే అన్న తమ్ముడు అంటే సత్యం ఉందా లేదా అంటే ఉన్నది. చూడండి, అన్నగారు ఎలక్షన్లో నెగ్గేటప్పటికి తమ్ముడు వాడిని హత్య చేయడానికి ప్రయత్నం చేశాడు. స్వాతంత్ర సామ్రాజ్యం చెక్కింది అంటారు దాన్ని. ఆ అన్నగారు ఏం చేశాడు, ఈ తమ్ముడు భార్యని రాజ్యాన్ని కూడా లాక్కుని తమ్ముడిని కనిపించిన త్వరగా హత్య చేస్తానన్నాడు. ఇక్కడ సుగ్రీవుని వాడి అంటే మనకు హైదరాబాద్ ఢిల్లీ అక్కడ కనిపించే రాజ్యాలు స్వాతంత్ర సామ్రాజ్యాలు అంటారు. అప్పుడు ఆ తమ్ముడు రాముల వారు అక్కడికి వచ్చేటప్పటికి వారి చేత మా అన్నగారిని కొంచెం హత్య చేసి పెడతావు అని అడిగాడు. ఆ చేరికలో పరమాత్మ దగ్గరికి చేరడిగిన సరిపోయింది, కానీ లేకపోతే వాడు వీడు దగ్గర కూర్చోడు. అడిగిన కోరిక దుష్టమైనటువంటి కోరిక ఏదైనా ఎదిగినా కూడా, కానీ అమృతత్వం ఉన్నటువంటి చోటుకి వెళ్ళాడు కనుక వాడు ఏదేది వెళ్ళాడో అది కాకుండా దానికి అతీతం దానికి దాని తలనెత్తి వాడి తలనెత్తి అవతలికి ఉన్నటువంటిది మోక్ష సామ్రాజ్యం ప్రాప్తించింది ఆ సుగ్రీవుడు అనేటువంటి చాలా కుతంత్రజ్ఞుడు కూడా. అందుకని సుగ్రీవుడి సంగతి తెలియటం బట్టే రాముడు చూడంగానే గ్రహించి మరిద్దరం స్నేహితులంగా ఉందామంటే అగ్నిసాక్షిగా ఉందాం రాముడు. అంటే ఏంటి, శాస్త్ర పేపర్ తీసుకొచ్చి మనిద్దరం స్నేహంగా ఉందామని సంతకం పెట్టి తర్వాత కొట్టుకుంటే ఏం చేస్తాం, అప్పుడు సంతకం చేయించుకుంటూ ఉంటారు. మనమంతా ఒక మతంగా చేస్తాం సంప్రదాయంలో, ఏదో ఈ గురువు దగ్గర యోగాభ్యాసం నేర్చుకుంటాం, మేము ఒకరితో వాళ్ళని కొట్టుకోమని కాగితంలో సంతకం చేసి అప్లికేషన్ పాలించి వాళ్ళు ఒకరితో వాళ్ళు మాట్లాడుకునేటువంటి వాళ్ళు గురువు శిష్యులు ఉన్నారు కదా, ఏం చేస్తాం చేసేది ఏం లేదు. కనుక అలాంటి అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ అన్నదమ్ములు రైతే తప్ప అంటే ఏమంటాం, కానీ రాముడు లక్ష్మణుడు ఆ రామాయణంలోనే మనకు అన్నదమ్ములుగా కనిపిస్తారు. వారి సుగ్రీవుడు అదే రామాయణంలో అన్నదమ్ములుగా కనిపిస్తారు. కనుక అన్న తమ్ముడు మధ్య సంబంధం అనేది ఏది లేదు.